నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి ఆలయంలో వేదయుక్తంగా శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి పట్టణంలో జరిగిన ఇంటింటి మీ బొజ్జల కార్యక్రమం పట్టణంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని విమర్శ డిజిటల్ రాకర్స్ సిస్టంలో రవాణా సర్టిఫికెట్లు భద్రపరచుకోవాలి శ్రీకాళహస్తి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దామోదర్ నాయుడు సూచన శ్రీకాళహస్తీశ్వరాలయంలో రష్యన్ దేశస్థుల రాహుకేతు పూజలు ఆలయ శిల్పకళా సౌందర్యానికి మంత్రముగ్ధులైన ఫారినర్స్ రేణిగుంట తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించిన ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి ఓటర్ల జాబితా ప్రక్రియపై బిఎల్ఓలతో సమావేశం చాలా రోజుల తర్వాత పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ ఏర్పాట్లు శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదోయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. నక్షత్రము ఇంట్లో వాళ్ళ పేర్లన్నీ కూడా మాధవీనామ్యాః దీక్షిణామ్యాః సిద్ధార్థనామధేయస్య సహ కుటుంబానాం పాలవెల్లిగోత్రః రవినామధేయస్య శోభానామ్యాః ధనుష్నామధేయస్య నిఖితనామ్యాః పద్మావతీనామ్యాః సహ కుటుంబానాం కమండలగోత్రోద్భవస్య యానాదమ్మనామధేయస్య సునీతనామ్యాః వాసునామధేయస్య చిరంజీవులు నామధేయస్య నమః. ఓం
శ్రీకాళహస్తి పట్టణంలో జరిగిన ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో దేశం నేత బొజ్జల రిషితారెడ్డి కొనసాగిస్తున్నారు. పట్టణంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదంటూ నిరుద్యోగుల గురించి అస్సలు పట్టించుకోవడం లేదని రిషితారెడ్డి ధ్వజమెత్తారు. శ్రీకాళహస్తి పట్టణంలోని 11వ వార్డు పరిధిలో ఇంటింటికి బొజ్జల కార్యక్రమాన్ని చేపట్టారు. బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి ఆధ్వర్యంలో దేశం నాయకులు కార్యకర్తలు వార్డులోని ఇంటింటికి వెళ్లి దేశం మినీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి 4 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి పనులు జరగలేదని ప్రజలకు వివరించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ప్రస్తావిస్తూ కనీసం డ్రైనేజీ కాల్వల్లో పూడిక తీయడం, దెబ్బతిన్న కాల్వలను మరమ్మతులు చేయడం వంటి చిన్న పనులు కూడా చేయడం లేదని అన్నారు. గత 4 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని, శ్రీకాళహస్తి పట్టణంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే తప్ప ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ కనబడడం లేదని రిషితారెడ్డి దుయ్యబట్టారు. కనీసం డ్రైనేజీ కాల్వల మరమ్మతులు కూడా చేయడం లేదని, కనీస సదుపాయాలకు దిక్కు లేదని ధ్వజమెత్తారు. ఇంటింటి బొజ్జల కార్యక్రమంలో 11th వార్డు తిరుగుతున్నాము. ఈ 11th వార్డులోకి వస్తే అందరూ ఒకటే మాట చెప్తున్నారు. మేము ఓటు అడగక ముందరే, వాళ్ళ ఇంటి గడప తప్పక ముందరే, అమ్మ మీరేం భయపడబాకండి, గుండెల మీద చేసుకొని పడుకోండి, తప్పకుండా మీకు ఈసారి ఓటేస్తాము. వాళ్ళకి ఒక ఛాన్సెస్ చూసాము, ఏం చేస్తారో చూసాము, కానీ ఏమీ చేయలేదు, మాకేమీ అందలేదు. ఉన్న పెన్షన్లు కూడా పీకేశారు. అది కాకుండా కొంతమందికి ఇంకా రేషన్ కార్డ్స్ 4 ఏళ్ళ ముందర అప్లై చేసినా ఇంకా ఇవ్వలేదంట. అందుకని వాళ్ళే తిరిగి చెప్పారు, అమ్మ మీకే ఓటేస్తాము, మిమ్మల్ని గెలిపిస్తాము ఈసారి అని చెప్పి వాళ్ళే మాకు భరోసా ఇచ్చి పంపించారు. చాలా సంతోషంగా ఉంది. మనుషుల్లో మార్పు వచ్చింది, అది మెయిన్ కావాల్సింది. మన ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రజలు కూడా డెవలప్మెంట్ కోరుకుంటున్నారు, ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ వార్డుకు పోతున్నప్పుడు వార్డులో ఉన్న జనాలు చెప్తున్నారు, ఏమ్మా ఈ రోడ్ వేసింది 5 ఏళ్ల క్రితమ్మా, ఇక్కడ డ్రైనేజ్ కనీసం డ్రైనేజ్ కూడా క్లీన్ చేయని పరిస్థితి ఈరోజు. అంత వాసనలు వస్తున్నాయి, దోమలు చేరుతున్నాయి, పిల్లలకి బాగాలేకుండా వస్తుంది అని చెప్తే మున్సిపాలిటీలో డ్రైనేజ్ క్లీన్ చేయమంటే ఫండ్స్ లేవని చెప్తున్నారంట. అది కాకుండా టౌన్లో కుక్కలు చాలా ఎక్కువ అయిపోయి ఉన్నాయి. వాటిని కనీసం స్టెరిలైజ్ చేసి కూడా వదలట్లేదు, అట్టే వదిలేస్తున్నారు. చిన్నపిల్లకాయలు తిరిగే ప్లేసు, దానికి కూడా నేను కూడా మాట్లాడున్నాను మున్సిపాలిటీలో కమిషనర్తో. నేను కూడా ఫోన్ మాట్లాడుతూ చేపిస్తానని చెప్పారు, కానీ మళ్ళీ ఫోన్ చేసి ఫండ్స్ లేవు, ఇప్పుడు చేపిలేము అని చెప్తున్నారు. డిజిటల్ రాకర్స్ సిస్టంలు రవాణా విభాగానికి సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు భద్రపరచుకోవాలని శ్రీకాళహస్తి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దామోదర్ నాయుడు సూచించారు. ఇకపై డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ కార్డులు రావని, అన్ని డిజిటల్ రూపంలోనే సేవ్ చేసుకొని వినియోగించుకోవాలని సూచించారు. రవాణా విభాగానికి సంబంధించి 2023 ఆగస్టు నాటికి ఉన్న అన్ని ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులను ప్రింటింగ్ చేసి వాహనదారులకు పంపించడం జరిగిందని శ్రీకాళహస్తి రవాణా శాఖ అధికారి దామోదర్ నాయుడు తెలిపారు. డిజిటల్ టెక్నాలజీ ద్వారా అన్ని సర్టిఫికెట్లు వినియోగించుకోవాల్సి ఉంటుందని, 2023 సెప్టెంబర్ నుంచి ఇచ్చే ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్స్ కార్డు రూపంలో రావని, డిజిటల్ రూపంలో వచ్చే పత్రాలను డిజిటల్ లాకర్స్లో సేవ్ చేసుకుని వినియోగదారులు ఉపయోగించుకోవాలని సూచించారు. డిజిటల్ రూపంలో ఉండే పత్రాలు ఏ తనిఖీ అధికారి అడిగినా చూపించవలసి ఉంటుందని, చెల్లుబాటు అవుతాయని తెలిపారు. వాహనదారులు అవగాహనతో ప్రతి ఒక్కరూ డిజిటల్ లాకర్స్ ఓపెన్ చేసుకుని తమకు సంబంధించిన ఆధార్ కార్డుతో సహా అన్ని ప్రభుత్వ సర్టిఫికెట్లను అందుబాటులో భద్రపరుచుకొని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుందని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ దారులకు ఇష్యూ చేయవలసిన కార్డ్స్, అలాగే వాహన రిజిస్ట్రేషన్లు అయిన తర్వాత ఇష్యూ చేసే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే ఆర్సీ బుక్లు అన్నీ కూడా తిరుపతి ఆఫీస్ వారి ఆధ్వర్యంలో అన్నీ కూడా ప్రింటింగ్ చేసి డిస్పాచ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ కాళహస్తి పరిధిలో ఉన్న వాహనదారులు అట్లాగే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మీ కార్డ్స్ మీకు మీ ఆధార్ అడ్రస్కి పంపడం జరిగింది. అవన్నీ అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం ఆగస్టు తర్వాత అంటే సెప్టెంబర్ నుంచి ఎవరికి కూడా మేము లైసెన్స్కి సంబంధించి కానీ లేదా ఆర్సీ బుక్లకు సంబంధించి కానీ ఫీజులు కలెక్ట్ చేయడం లేదు. అంటే ప్రభుత్వం వాళ్ళు నిర్ణయం మేరకు అన్నీ కూడా డిజిటల్గానే ఉంటున్నాయి. అంటే డ్రైవింగ్ లైసెన్స్లు కానీ ఆర్సీ బుక్లు కానీ మీరు డిజిటల్గానే సేవ్ చేసుకోవాలి మీ సెల్ ఫోన్స్లో. లేదంటే పేపర్ ఆర్సీ, పేపర్ లైసెన్స్ కూడా మీరు ఉంచుకోవచ్చు. బట్ డిజిటల్గా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఒక యాప్ ఉంది డిజి లాకర్ అని, అది మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో మీ లైసెన్స్ నెంబరు, మీ వెహికల్ నెంబర్స్ డీటెయిల్స్ అని ఇస్తే గవర్నమెంట్ వారు ఇష్యూ చేసిన లైసెన్సు, ఆర్సీ బుక్లు ఇవే కాకుండా మీ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు ఇట్లాంటివన్నీ కూడా ఆ యాప్లో డౌన్లోడ్ అవుతాయి.
ఒకసారి అవి డౌన్లోడ్ అయితే మీరు ఒరిజినల్ ఎంత వ్యాలిడో దాన్ని చూపిస్తే కూడా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అంటే వాహనాలు తనిఖీ చేసే వాళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా మీరు అవి చూపిస్తే అవి మీరు ఒరిజినల్ చూపించినంత వ్యాలిడ్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ గమనించండి. ఎవరికైనా ఈ పీరియడ్లో వాళ్ళకి లైసెన్స్లు కానీ ఆర్సీ బుక్లు కానీ అందకుంటే ఇమీడియట్గా మీ పోస్టల్ ఆఫీస్లో కానీ లేదా తిరుపతి ఆఫీసులో కానీ సంప్రదించి అది పొందే విధంగా జాగ్రత్తలు తీసుకోండి. చాలామంది ఆధార్ అడ్రస్లో నివాసం ఉండకుండా వేరే అడ్రస్లో ఉండడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు కూడా మీరు పోస్టల్ ఆఫీస్లో ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని మీరు వాళ్ళకి చెప్పి పెట్టి అది మీకు డెలివరీ వచ్చినప్పుడు దాన్ని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తి బొక్కి సంపాలంలో వెలిసి ఉన్న పురాణ ప్రసిద్ధమైన శ్రీ కోదండ రామేశ్వర ఆలయాన్ని ఆధునీకరించేందుకు దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు పరిశీలించారు. టూరిజం కేంద్రం నిధులతో నిర్మించిన ఫెసిలిటీ సెంటర్ను కళ్యాణ మండపంగా చేయడానికి పరిశీలించారు. శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించిన లింగం శ్రీ కోదండ రామేశ్వర ఆలయంగా పురాణ ప్రసిద్ధి. పల్లవ చోళరాజుల శిల్పకళా నైపుణ్యానికి అద్దం పట్టే ఆలయ నిర్మాణ శైలి శోభ ఈ ఆలయం ప్రత్యేకత. శ్రీకాళహస్తి మండలం బొక్కిసంపాలెం గ్రామంలో వెలిసిన ఈ పురాణ ప్రసిద్ధమైన ఆలయాన్ని ఆధునీకరించాలని స్థానిక గ్రామస్తులు శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాస్కు విన్నవించారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సహకారంతో పురాణ ప్రసిద్ధమైన ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపడతామని గ్రామస్తులకు చైర్మన్ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆలయాన్ని పరిశీలించి అక్కడ చేపట్టవలసిన అభివృద్ధి పనులను ఇంజనీరింగ్ శాఖ అధికారులకు ప్రతిపాదనలు చేయాలని సూచించారు. ఆలయ ఆవరణలో వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సూర్య భగవాన్, నాగదేవతల ప్రతిమల ప్రతిష్టకు సూచించారు. ఆలయ ప్రహారీ నిర్మాణం కొంతమేర నిర్మించవలసి ఉండడంతో దాన్ని వెంటనే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను చైర్మన్ ఆదేశించారు. ఆలయం పక్కనే కేంద్రం టూరిజం శాఖ ద్వారా ఫెసిలిటీ సెంటర్ను కళ్యాణ మండపంగా తీర్చిదిద్ది పేదలకు అందుబాటులో తెచ్చేందుకు నిర్ణయించి ఈ మేరకు ప్రతిపాదనలు చేశారు. దశాబ్ద కాలంగా నిరుపయోగంగా ఉండడంతో దీన్ని వినియోగంలోకి తెచ్చే విధంగా కళ్యాణ మండపంగా ఆధునీకరించాలని ఇంజనీరింగ్ అధికారులకు చైర్మన్ సూచించారు. పురాణ ప్రసిద్ధమైన ఈ క్షేత్రాన్ని శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చే భక్తులందరూ సందర్శించే విధంగా చర్యలు చేపడతామని, ఆలయాన్ని అభివృద్ధి పదంలో నడుపుతామని చైర్మన్ అంజూరు శ్రీనివాసులు తెలిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రష్యన్ దేశస్థులు రాహుకేతు సర్పదోష నివారణ పూజలు నిర్వహించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించారు. ఆలయ శిల్పకళా సౌందర్యాన్ని తిలకించి ఆశ్చర్యంతో మంత్రముగ్ధులయ్యారు. రాహుకేతు క్షేత్రంగా ఖండాంతర ఖ్యాతిని పొందిన శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి విదేశీ భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. గురువారం రష్యా దేశానికి చెందిన 20 మంది భక్తులు చెన్నై కన్సాలిడేటెడ్ ద్వారా ఆలయానికి విచ్చేశారు. ఆలయంలో జరిగే రాహుకేతు సర్పదోష నివారణ పూజల గురించి తెలుసుకొని 500 రూపాయల రాహుకేతు పూజా టికెట్లు కొనుగోలు చేసి పూజలు జరుపుకున్నారు. రాహుకేతు పూజ అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకొని భక్తి ప్రపత్తులతో శివనామ స్మరణలు చేస్తూ దర్శనం చేసుకున్నారు. ఆలయంలోని శిల్పకళ సౌందర్యాన్ని తిలకించి ఆశ్చర్యంతో ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. రేణుగుంట తహసీల్దార్ కార్యాలయాన్ని నూతన ఆర్టీఓ రవిశంకర్ రెడ్డి సందర్శించారు. ఆయనకు రేణుగుంట తహసీల్దార్ ఉదయ సంతోష్ స్వాగతం పలికారు. ఓటర్ల జాబితా ప్రక్రియపై బిఎల్ఓలతో ఆర్టీఓ సమావేశమయ్యారు. రేణుగుంట తహసీల్దార్ కార్యాలయాన్ని నూతన ఆర్టీఓ రవిశంకర్ రెడ్డి సందర్శించారు. ఆయనకు రేణుగుంట తహసీల్దార్ ఉదయం సంతోష్ స్వాగతం పలికారు. ఓటర్ల జాబితా ప్రక్రియపై బిఎల్ఓలతో ఆర్టీఓ సమావేశమయ్యారు. రెవెన్యూ సచివాలయ సిబ్బందితో సమావేశమయ్యారు. ఓటర్ల నమోదు ప్రక్రియ నిరంతరం సాగుతుందన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఓటర్ల నమోదు చేసుకోవచ్చన్నారు. నమోదు చేసుకోవడానికి ఎటువంటి ప్రవేశ రుసుము లేదన్నారు. ఓటర్ నమోదు ప్రక్రియలో ఎటువంటి సందేహాలు ఉన్నా సంబంధిత కార్యాలయానికి వచ్చి వివరాలు తెలుసుకోవచ్చునని ఆర్టీఓ తెలిపారు. రేణుగుంట తహసీల్దార్ కార్యాలయంలో కూడా ఓటర్ల నమోదు చేసుకోవచ్చని ఆర్టీఓ తెలిపారు. వాళ్ళు ఈ క్యాంపెయిన్ డేస్లో అటెండ్ చేసుకోవచ్చు. ఇది ఓటర్ నమోదు అనేది నిరంతర ప్రక్రియ. ఆ రోజే చేసుకోవాల్సిన లేదు, ఎప్పుడైనా కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చు. తహసీల్దార్ ఆఫీసులో ఎప్పుడు ఇచ్చినా కూడా ఆన్లైన్లో చేస్తారు. కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్పై విడుదలైన సందర్భంగా తిరుమల వెంకటేశ్వర స్వామికి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురువారెడ్డి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
కేసుల నుంచి చంద్రబాబు త్వరలోనే పూర్తి స్థాయిలో బయటపడతారని అన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్పై విడుదలైన సందర్భంగా తిరుమల వెంకటేశ్వర స్వామికి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గురువారెడ్డి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అక్రమ కేసుల నుంచి వారు తాత్కాలిక బెయిల్పై విడుదలైన సందర్భంగా వారికి అక్రమ కేసుల నుంచి సంపూర్ణ విముక్తి కలగాలని, వారి క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో చంద్రబాబుకి అనుకూలమైన తీర్పు రావాలని కోరారు. ఆలయం ముందున్న కోడి స్తంభం వద్ద గురువారెడ్డి ఆధ్వర్యంలో పోలి టెంకాయలు కొట్టి కర్పూర హారతులిచ్చి స్వామివారి మొక్కు చెల్లించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురువారెడ్డితో పాటు మండల పార్టీ కార్యదర్శి జె తులసి కుమార్, హరి రమణయ్య, గిరివాసు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్ ద్వారా విడుదలైన సందర్భంగా సంపూర్ణ ఆరోగ్యం, అక్రమ కేసుల నుంచి విముక్తి కలగాలని, కోర్టులో న్యాయం గెలవాలని, సత్యం జయించాలని, ధర్మం నిలబడాలని ప్రార్థించారు. వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రపై చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రపై చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ విమర్శనాస్త్రాలు సంధించారు. రాయలసీమలో మొత్తం 52 ఎమ్మెల్యే సీట్లలో 31 మంది రెడ్డి సామాజిక వర్గానికి చోటిచ్చారని అన్నారు. సీఎం జగన్కు బీసీ, ఎస్సీ, ఎస్టీలపై ఇంత మమకారం కూడా లేదని అన్నారు. చిత్తూరు జిల్లాలో అధిక శాతం జగన్మోహన్ రెడ్డి కమ్యూనిటీకి చెందిన వారికి సీట్లు కేటాయించారన్నారు. తిరుపతి నియోజకవర్గం పరిధిలోని అన్ని నామినేటెడ్ పోస్టులు రెడ్డి సామాజిక వర్గానికి పదవులు కట్టబెట్టారని అన్నారు. సామాజిక యాత్ర అంటే ఇదేనా అని ప్రశ్నించారు. వైసీపీ చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేది వేరు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు. రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని వ్యాఖ్యానించారు. అసలు సామాజిక సాధికారత గురించి కానీ, సామాజిక న్యాయం గురించి కానీ మాట్లాడే హక్కు ఉందా అని మేము అడుగుతున్నాం జనసేన నుంచి. నేను ఒకసారి సింపుల్గా మన జగన్మోహన్ రెడ్డి గారికి అంటే బీసీల మీద, ఎస్సీల మీద, అలాగే సామాజికంగా వెనుకబడిన కులాల మీద ఎంత ప్రేమ ఉందో నేను ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యేల పేర్లు మనం చదువుకుంటే కాళహస్తి మధుసూదన్ రెడ్డి, నగిరి రోజారెడ్డి, తిరుపతి కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి చెవిరెడ్డి, పీలేరు చింతల రామచంద్రారెడ్డి, పుంగనూరు పెద్దిరెడ్డి, అలాగే తంబలపల్లి ద్వారకనాథ్ రెడ్డి. సామాజికంగా చాలా అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు హ్యాట్స్ ఆఫ్. సామాజికంగా చాలా క్లియర్గా మీ యొక్క పార్టీని నడుపుతున్నారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారు నిన్న రాత్రి స్వర్ణరథంపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. సంకటహరి చతుర్థి గణపతి వ్రతం సందర్భంగా రాత్రి ఆలయంలోని ఆస్థాన మండపంలో సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామివారిని కొలువు తీర్చి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను స్వర్ణరథంలో కొలువు తీర్చి పూజలు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం స్వర్ణరథంపై స్వామివారు ఆలయ మాడవీధులలో విహరించారు. రథోత్సవంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమంలో పూతలపట్టు శాసనసభ్యులు ఎంఎస్ బాబు, ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేష్, సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ సిటీని జాగృతి G20 స్టార్టప్ 20 యాత్ర బృందం సందర్శించింది. అంకుర సంస్థల స్థాపించాలన్న యువతకు శ్రీ సిటీ స్ఫూర్తిదాయకమంటూ సభ్యులు ప్రశంసించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు మరియు G20 దేశాలకు చెందిన సుమారు 520 మంది జాగృతి G20 స్టార్టప్ 20 యాత్ర బృంద సభ్యులు శ్రీ సిటీ సందర్శించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తయారు చేసే లక్ష్యంతో జాగృతి సేవా సంస్థాన్ స్వచ్ఛంద సంస్థ ఏటా చేపట్టే ఈ జాగృతి యాత్ర ప్రత్యేక రైలు ప్రయాణం ద్వారా దేశమంతా పర్యటించి వివిధ రంగాలలో ఆదర్శవంతులను కలుసుకొని వారితో సంభాషించడం ద్వారా యాత్రికులలో స్ఫూర్తిని నింపుతుంది. బృందానికి శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి స్వాగతం పలికారు. జాగృతి యాత్ర బృందం శ్రీ సిటీకి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగాలన్న భారతదేశ ఆశయానికి ఊతమిస్తూ భారీ ఉద్యోగాల కల్పనతో అత్యంత అనుకూల వ్యాపార నగరాల్లో
ఒక్కటిగా రూపుదిద్దుకున్న శ్రీ సిటీ జాగృతి యాత్ర దర్శనీయ స్థలాల్లో చేర్చబడడం, 6వసారి సందర్శనకు రావడం తాము అత్యంత గౌరవప్రదంగా భావిస్తున్నామన్నారు. ఈ యాత్ర వారి జీవితాల్లో ఆశించిన మార్పును తీసుకొస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వారు ఆశించిన మంచి భవిష్యత్తు పొందాలంటూ యాత్రికులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ సిటీ ప్రత్యేకతల గురించి వివరిస్తూ దేశంలోని అతిపెద్ద వ్యాపార గమ్యస్థానాలలో ఒకటిగా, దేశవ్యాప్తంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉన్న తయారీకి 10 గొప్ప ప్రదేశాలలో ఒకటిగా శ్రీ సిటీ ఎదిగిందని రవీంద్ర సన్నారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం 28 దేశాల నుంచి 210కి పైగా కంపెనీలు శ్రీ సిటీలో పెట్టుబడి పెట్టాయన్నారు. ఆటోమోటివ్, లోకోమోటివ్స్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్స్, FMCG, ఫుడ్ ప్రాసెసింగ్, వేర్ హౌసింగ్, ఇతర పన్నుల విభాగాలకు చెందిన పరిశ్రమలు ఇందులో ఉన్నాయని తెలిపారు. కార్బన్ న్యూట్రల్ తయారీ కేంద్రంగా గుర్తింపు పొందాలనే లక్ష్యంతో పలు పర్యావరణ హిత కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు స్థిరమైన పర్యావరణ వ్యవస్థ ఏర్పాటు కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు వివరించారు. తమ బృందానికి సందర్శన అవకాశం కల్పించిన శ్రీ సిటీ యాజమాన్యానికి జాగృతి సంస్థ CEO అశుతోష్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక నగరంగా ఎదుగుతున్న శ్రీ సిటీ తాము సందర్శనకు వచ్చే ప్రతిసారి కొత్తదనంతో, కొత్త పరిశ్రమలతో కనిపిస్తుందని ప్రశంసించారు. తమ యాత్ర బృందానికి ఈ ప్రాంతం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. కరోనా మహమ్మారికి బలే మృతి చెందిన వారి సంఖ్యకు ధీటుగా మన ఆంధ్రప్రదేశ్లో వైసీపీ బ్రాండ్ల మద్యం తాగి మృతి చెందిన వారు ఉన్నారని తిరుపతిలో టీడీపీ నేతలు విమర్శించారు. ఈ మేరకు ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మద్య నిషేధం చేస్తామని చెప్పి కల్తీ మద్యంతో లక్షల కోట్ల రూపాయలను దండుకుంటున్నారని దుయ్యబట్టారు. తప్పుడు అవినీతి దుర్మార్గాలకు వైకాపా పాల్పడి తమ అధినేత చంద్రబాబుపై అసత్యపు తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడిగిన ముత్యంలా నేత చంద్రబాబు ప్రజల్లోకి వచ్చారని, ఆయనపై పెట్టిన కేసులన్నీ తప్పుడు కేసులని తేల్తాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు రుద్రకోటి సదాశివం, సత్తు మధుసూదన్ యాదవ్, బ్యాంకు శాంతమ్మ, కుమారమ్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించింది. త్వరలోనే గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర ఉద్యోగాల భర్తీకి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా కొత్త నోటిఫికేషన్ లేకపోవడంతో తాజా ఉద్యోగాలకు అప్లై చేసే నిరుద్యోగులు ఆశతో ఎదురుచూస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే ఈ నెలాఖరులోగా 1603 పోస్టులకు సంబంధించిన 23 నోటిఫికేషన్లు విడుదల చేయనుంది ఏపీపీఎస్సీ. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేశారు. ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి దాదాపు 1,00,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్య ఆరోగ్య శాఖలో కూడా ఉద్యోగాల భర్తీ చేశారు ముఖ్యమంత్రి జగన్. అయితే గ్రూప్ స్థాయి ఉద్యోగాల భర్తీ జరగలేదు. దీంతో తాజాగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర ఉద్యోగాల భర్తీకి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ప్రభుత్వం. ఈ నెలాఖరులోగా 1603 పోస్టులకు సంబంధించిన 23 నోటిఫికేషన్లు విడుదల చేయనుంది ప్రభుత్వం. వీటిలో 900 వరకు గ్రూప్ 2 పోస్టులుండగా 100కు పైగా గ్రూప్ 1 పోస్టులున్నాయి. డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్ పోస్టులతో కలిపి ఈ నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. తాజాగా చేసిన కొన్ని మార్పులకు సంబంధించి కమిషన్ స్పష్టత ఇచ్చింది. ప్రభుత్వ శాఖల్లో పలు పోస్టుల భర్తీకి ఈ నెలలో వరుసగా నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. వీటిలో 900 వరకు గ్రూప్ 2 పోస్టులుండగా 100కు పైగా గ్రూప్ 1 పోస్టులున్నాయి. డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్ల పోస్టులతో కలిపి మొత్తం 23 నోటిఫికేషన్లను విడుదల చేయనుంది ప్రభుత్వం. దీంతో పెద్ద ఎత్తున నిరుద్యోగుల మధ్య పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణికి తోడు అల్పపీడనం కలవడంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దీనికి తోడు అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో రానున్న 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీనికి తోడు ఉత్తరం నుంచి దక్షిణం వైపుగా సముద్ర తీరం మేఘావృతమైంది. తాజాగా అల్పపీడనం కూడా ఏర్పడింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీంతో రాబోవు 4 రోజులు ఒరిస్సా తీర ప్రాంతం నుంచి దక్షిణ ఆంధ్ర జిల్లాల వరకు
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఇది ఒడిశాలో తీరం దాటే అవకాశం ఉంది. మరోవైపు రుతుపవన ద్రోణి రాజస్థాన్లోని బికినీరు నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు పయనిస్తుంది. ఇక దీనికి తోడు మరో 10 రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశము కనిపిస్తుంది. ఈ ప్రభావం కారణంగా రాబో 10 రోజులకు పైగా రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురియడంతో పాటు కొన్ని చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ నెల 7 నుంచి 15 మధ్య ఈశాన్య రుతుపవనాలు ఏపీని తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ, సినిమాటోగ్రఫీ మరియు వెనుకబడిన తరగతుల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ దర్శించుకున్నారు. తిరుపతి పర్యటనలో భాగంగా అమ్మవారి ఆలయానికి వచ్చిన మంత్రికి స్వాగతం పలికి దగ్గరుండి దర్శనం చేయించారు టీటీడీ ఉన్నతాధికారులు. తిరుమల తిరుపతి 2 రోజుల పర్యటనలో భాగంగా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ రేణిగుంట విమానాశ్రయానికి వచ్చారు. జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య, సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి కృష్ణయ్య మంత్రికి సాదర స్వాగతం పలికారు. కాసేపు విరామం అనంతరం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం ఆలయానికి చేరుకున్నారు. మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ ఆలయ మర్యాదల ప్రకారం టీటీడీ ఏఈఓ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ముందుగా తులాభారం మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ధ్వజస్తంభంలోకి మొక్కి శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలకగా ఆలయ ఏఈఓ తీర్థ ప్రసాదాలు అందించారు. తిరుమల శ్రీవారిని ఈరోజు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు వచ్చిన మంత్రికి ఘన స్వాగతం పలికిన టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతరం స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు స్వీకరించారు మంత్రి. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ, సినిమాటోగ్రఫీ మరియు వెనుకబడిన తరగతుల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ. శ్రీవారి దర్శనార్థం నిన్న రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన మంత్రికి జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిన్న నేరుగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి వేణుగోపాలకృష్ణ అనంతరం తిరుమలకు చేరుకున్నారు. ఈరోజు ఉదయం శ్రీవారి ఆలయానికి వచ్చిన మంత్రికి ఆలయ మర్యాదల ప్రకారం టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం దగ్గరుండి స్వామివారి దర్శనం చేయించారు. దర్శనం పూర్తయిన వెంటనే ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు ఆలయ అర్చకులు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కాస్త తక్కువగా ఉంది. పండుగ సెలవులు అయిపోవడంతో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 63,710 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. పండుగ సెలవులు అన్నీ అయిపోవడంతో భక్తుల రద్దీ తగ్గింది. నిన్న తిరుమల శ్రీవారిని 63,710 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 21,205 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.13 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైం స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు భక్తులు. ఇక టైం స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 9 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. వీడియో న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో వేదయుక్తంగా శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి పట్టణంలో జరిగిన ఇంటింటి మీ బొజ్జల కార్యక్రమం. పట్టణంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని విమర్శ. డిజిటల్ రాకర్స్ సిస్టంలో రవాణా సర్టిఫికెట్లు భద్రపరచుకోవాలి. శ్రీకాళహస్తి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దామోదర్ నాయుడు సూచన. శ్రీకాళహస్తీశ్వరాలయంలో రష్యన్ దేశస్థుల రాహుకేతు పూజలు. ఆలయ శిల్పకళా సౌందర్యానికి మంత్రముగ్ధులైన ఫారినర్స్. రేణిగుంట తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించిన ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి. ఓటర్ల జాబితా ప్రక్రియపై బిఎల్ఓలతో సమావేశం. చాలా రోజుల తర్వాత పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ ఏర్పాట్లు. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.